Hello everyone, this is Tirupati Naik Maloth. I am a faculty of competitive examination in history and also I am working as a postgraduate teacher in Telangana Minority Residential School and College. As present, I am working as a in charge principal of that particular school which is located near Ichoda, Adilabad district. Adilabad district. My dear viewers, I have a lot of experience in related to history for the కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నాకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రంగంలో దాదాపుగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. మై ఆప్షనల్ వాజ్ హిస్టరీ అనేది నా ఆప్షనల్. ఐ కెన్ డీల్ హిస్టరీ ఇన్ ద బోత్ లాంగ్వేజెస్, తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఆల్సో. Right, my dear viewers, today we will discuss about history and what kind of history will come in competitive examination, especially which was conducted by the Telangana Public Service Commission or Civil Services or any other particular exam conducted by Union Public Service Commission. అంటే ఈరోజు ఈ క్లాస్లో మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా రావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీరు ఎక్కువగా హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్లో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, ద హిస్టరీ ఈజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద పాస్ట్. మెనీ మెంబర్స్ దే ఫీల్ వెరీ బోర్ టు లెర్న్ టు మెమరైజ్ ద ఇన్సిడెంట్, బట్ యాక్చువల్లీ హిస్టరీ will give you lot of marks in the competitive examinations. Especially you see history in Telangana Public Service Commission or history in the group 2 which was conducted by Telangana State Public Service Commission, it has a lot of weightage. అంటే హిస్టరీ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా చదవాలి, హిస్టరీ అనేది దానిలో ఇన్వాల్వ్ అయ్యి చదవాలి, హిస్టరీ అనేది కోరిలేట్ చేసుకుంటూ చదవాలి. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు interlink the incident. Okay, so that's what you can able to remember the years, you can able to remember the incident in a chronological order. హిస్టరీలో మనకి ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ కావచ్చు, క్రొనాలజీ అడుగుతూ ఉంటాడు, వరుస క్రమంలో అడుగుతూ ఉంటాడు. జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు లేదా ముఖ్యమైన సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇయర్లకు సంబంధించింది అడగొచ్చు. హిస్టరీ అంటే చాలామంది ఇయర్స్ అని అపోహ పడతారండి. ఇయర్స్ కాదు, అది అపోహ మాత్రమే. లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంది, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి హిస్టరీలో. ఓకే, అవన్నీ కూడా మనకి చాలా వెయిటేజ్గా ఉంటాయి కాబట్టి హిస్టరీని బోర్గా ఫీల్ అవ్వద్దు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ బోర్, యూ కుడెంట్ ఏబుల్ టు ఇంటర్రిలేట్ ద ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. సో హిస్టరీ అనేది మన పాస్ట్లో జరిగినటువంటి ముఖ్యమైన అంశాల గురించి, అప్పటి ఆర్థిక, జీవన, సాంఘిక, రాజకీయ విశ్లేషణ గురించి చెప్తుంది. ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ టేక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండే అని మనకి చాలా లేట్గా తెలిసింది. ఒకవేళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ కనుక ఇప్పటికి కూడా ఉంటే ఇప్పుడు మన ఇండియా సివిలైజేషన్ ఒక రేంజ్లో ఉండేది. వీఆర్ ఫార్ బెటర్ దెన్ యుఎస్ అనుకోవచ్చు. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం జీరో నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల చాలా గ్యాప్ వచ్చింది, మనకి జనరేషన్లో చాలా గ్యాప్ అనేది రావడం జరిగింది. ఇన్ రీసెంట్ డేస్ ఈజిప్ట్లోనో తర్వాత ఇటలీలోనో కొన్ని ఓల్డ్ సివిలైజేషన్ కనుగొనడం జరిగింది. సో దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే అవి ఎందుకు డెమాలిష్ అయ్యాయి, ఎందుకు వ్యానిష్ అయిపోయాయి, అవి ఎందుకు కాస్త ఆ సివిలైజేషన్స్ ఎందుకు క్యారీ అవ్వలేదు, కొన్ని రీజన్స్. కరోనా రాకముందు మనం కూడా ఒక డౌట్ ఉండేది, నిజంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు రోగాలు కానీ వరదలు కానీ వచ్చి ఆ సివిలైజేషన్ అంతా మట్టి కొట్టుకుపోయింది, కంప్లీట్గా ఒక్కరు కూడా లేకుండా పోయారు అనేది ఒక అపోహగా ఉండేది. బట్ కరోనా వచ్చిన తర్వాత ఏమో ఇటువంటి డిసీజెసే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసొపొటేమియా సివిలైజేషన్, ఓకే, యూఫ్రటీస్ సివిలైజేషన్, హువాంగో సివిలైజేషన్, ఈ సివిలైజేషన్ వాళ్ళందరూ కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండవచ్చు
అందుకే అప్పటి 4500 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సివిలైజేషన్స్ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి అనేటటువంటి రియలైజేషన్ కొంతమంది హిస్టోరియన్లో కలిగింది. ఓకే, అండ్ ఈ హిస్టరీకి సంబంధించినటువంటివి ఎస్పెషల్లీ ఈరోజు ఇండియన్ హిస్టరీ గురించి నేర్చుకోబోతున్నాం. ఇండియన్ హిస్టరీ ఎన్ని భాగాలుగా ఉంటుంది? మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి మన హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో ఏ పార్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్స్ ఉంది? గత ప్రశ్నాపత్రాలను కనుక పరిశీలించినట్లయితే, ఇంతకుముందు గత ప్రశ్నాపత్రాలను కనుక పరిశీలించినట్లయితే ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, అసలు ఏంటి అనేది నేను చెప్తాను. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ ఆల్, ఐఎమ్ బిగినింగ్ మై ఇండియన్ హిస్టరీ క్లాస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్, ఇది ఫస్ట్ క్లాస్. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మనం డైవర్ట్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎస్ఐ, పీసీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జిఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు మనం ఈ యొక్క నా క్లాసులలో, ఇండియన్ హిస్టరీ క్లాసులలో నేర్చుకోబోతారు. సో చూద్దామండి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. రైట్, ఇండియన్ హిస్టరీ. ఇట్ వాజ్ వెరీ వాస్ట్, చాలా వాస్ట్ ఉన్న సబ్జెక్ట్ అండి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ వాస్ట్ అంటే చాలా పెద్ద కంటెంట్ ఉన్నటువంటివి. రాజులు, రాజ్యాలు కొట్టుకోవడం, యుద్ధాలు చేయడం, చనిపోవడం, కాయిన్స్, నాణాలు, తర్వాత వారి యొక్క శాసనాలు, ఇవన్నిటి గురించి మన హిస్టరీలో నేర్చుకోబోతాం. రైట్. సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనగానే 2014కు ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకి జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అంతా కూడా ఇండియన్ హిస్టరీ నుంచి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేవారు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగేవారు. అవన్నీ కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన, ఏన్షియంట్, మిడివల్, అలాగే మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అడిగారు. బట్ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది ఏర్పడ్డ తర్వాత వీరు ఇండియన్ హిస్టరీ మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు, కొంచెం స్పెసిఫిక్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనేటటువంటి క్లియర్ కట్ డైరెక్షన్ మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు మాత్రం ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా చదవాల్సిందే అనేటటువంటి ఇన్స్ట్రక్షన్ పెట్టారు. సో టీఎస్పీఎస్సీ వారు ఏమంటున్నారు, ఇండియన్ హిస్టరీలో కొంతవరకు చదువుకుంటే సరిపోతుంది అన్నారు. బట్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మాత్రం ఈ పర్టిక్యులర్ థింగ్స్ పనికిరాదు, కంప్లీట్గా ఓవరాల్ ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి అనేటటువంటి డైరెక్షన్స్ మనకి ఇంతకుముందు జరిగినటువంటి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కూడా ఈ ఇండియన్ హిస్టరీలో ఏదైతే కొంత భాగమే చదవాలని టీఎస్పీఎస్సీ బోర్డు సూచించిందో వారి యొక్క సూచనలు కూడా తీసుకొని సిలబస్లో మార్పులు చేయవచ్చును, రాబోయే కాలంలో వారు కూడా చేయవచ్చు. చూద్దామండి ఇండియన్ హిస్టరీ. రైట్, ఇండియన్ హిస్టరీ కెన్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. మనకు తెలుసు ఇండియన్ హిస్టరీ అనేటటువంటిది కంప్లీట్గా ఒక 3 భాగాలుగా విభజించవచ్చు. ఇండియన్ హిస్టరీ కెన్ బి బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్, 3 పార్ట్స్గా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్ర. అలాగే మిడివల్ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఏన్షియంట్, మిడివల్ అండ్ చివరిది ఏంటండి మోడర్న్ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. సో హిస్టరీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. One is ancient history, medieval history అండ్ మోడర్న్ హిస్టరీ. అంటే తెలుగులో ఏన్షియంట్ని ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్రగా వారు కేటగిరైజ్ చేయడం జరిగింది. సో ఏన్షియంట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏన్షియంట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏన్షియంట్ అంటే బీసీ చాలా పురాతనమైనటువంటి రోజులు అప్పటి నుంచి. బీసీ ఇన్ ద సెన్స్ స్టోన్ ఏజ్ అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. స్టోన్ ఏజ్ అంటే పాతరాతి యుగం,
పాలియోలిథిక్ ఏజ్. ఓకే, పాలియోలిథిక్ ఏజ్ అప్పటి నుంచి అంటే పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, బ్రాంజ్ ఏజ్ ఆ కాలం నుంచి, స్టోన్ ఏజ్ అప్పటి నుంచి. ఓకే, స్టోన్ ఏజ్ అప్పటి నుంచి ఇది 7th సెంచరీ వరకు గల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రగా కేటగిరీ చేస్తున్నారు కొంతమంది హిస్టోరియన్స్. ఐఎమ్ నాట్ కేటగిరైజ్డ్. ఇంతకుముందు ఉన్నటువంటి హిస్టోరియన్స్ దీన్ని కేటగిరైజ్ చేశారు. సో 7th సెంచరీ అంటే హర్షవర్ధన పీరియడ్, హర్షవర్ధన, ప్రభాకర వర్ధన. సో ఈ హర్షవర్ధన్ పీరియడ్ వరకు, ఓకే, ద టైమ్ ఆఫ్ ద హర్షవర్ధనాస్ ఫ్రమ్ బీసీ స్టోన్ ఏజ్ టు ద పీరియడ్ ఆఫ్ హర్షవర్ధన కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ancient period. Then come to the medieval. It is 8th century. Okay, it is from the 8th century. 8th century నుంచి మొదలుకుంటే 8th century నుంచి మొదలుకుంటే ఇక్కడ నుంచి till the arrival of Europeans అంటే యూరోపియన్స్ భారతదేశానికి వచ్చినంత వరకు 8th century అంటే మనకి అడ్వెంట్ ఆఫ్ ముస్లిమ్స్ ఎంటర్స్ ఇంటూ ఇండియా. సో ముస్లిం దగ్గర నుంచి, అడ్వెంట్ ఆఫ్ ముస్లిం దగ్గర నుంచి 8th centuryలో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు. ఇన్ 8th century ముస్లిమ్స్ వేర్ ఎంటర్డ్ ఇన్ ఇండియా. సో 8th century టు అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్ వచ్చేంత వరకు. అండ్ మోడర్న్ కంప్లీట్ ఇట్ ఈస్, వీ కెన్ సేస్ దట్ ఇట్ ఈస్ బ్రిటిష్ పీరియడ్ అని చెప్పవచ్చు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద హిస్టరీ అని చెప్పవచ్చు. And one of the historian and one of the philosopher and also economist, James Mill. Okay, James Mill he categorized Indian history into 3. James Mill అనే ఒక ఫిలాసఫర్. జేమ్స్ మిల్ ఆయన ఒక ఫిలాసఫర్ మాత్రమే కాకుండా ఒక ఆర్థికవేత్త. సో జేమ్స్ మిల్ he divided Indian history as 3, but he differently named it. So first he says that it was Hindu era or Hindu history. So ancient he named as a Hindu history, and medieval he named as a Muslim history, and modern he named as a British period. So religious చెప్పుకోవచ్చు మనం దీన్ని. he based on the religion. He divided history based on the religion. ఇది హిందూ రిలీజన్ అన్నారు ఏన్షియంట్ని, ఈ మిడివల్ని ముస్లిం రూల్ చేశారు కాబట్టి ముస్లిం రిలీజన్ అన్నారు. అండ్ మోడర్న్ ఈ బ్రిటిష్ ఎరాని క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి, మోడర్న్ రూల్ అని చెప్పి జేమ్స్ మిల్ అనే ఒక ఆయన హిస్టోరియన్ అండ్ ఎకనామిస్ట్ అండ్ ఆల్సో జర్నలిస్ట్, ఫిలాసఫర్ ఆల్సో, ఆయన కేటగిరైజ్ చేయడం జరిగింది. సో ఈ కేటగిరైజ్డ్ బేస్డ్ ఆన్ ద Muslim, British. So Hindu is ancient, Muslim is medieval, British is modern. రైట్, ఇప్పుడు ఇంత వాస్ట్ ఉంది ఈ సిలబస్ అంతా, చాలా పెద్ద సిలబస్ ఇదంతా కూడా. ఓకే, బట్ మనం యూపీఎస్సికి చదివేటప్పుడు, ఎస్ఎస్సికి చదివేటప్పుడు ఇదంతా చదువుకుంటే మనకి ఫెచింగ్ ఉంటుంది ఈజీగా, అంటే మన సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. బట్ అవర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏమంటున్నారంటే, మీరు ఓన్లీ మోడర్న్ హిస్టరీ నేర్చుకోండి. టీఎస్పిఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డైరెక్టెడ్ టు ద క్యాండిడేట్స్ అనౌన్స్డ్ దట్ ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదువుకోండి, మోడర్న్ హిస్టరీ చదువుకోమని చెప్తున్నారు. మోడర్న్ హిస్టరీ సార్, మోడర్న్ హిస్టరీలో అన్నీ కాదు, మళ్ళీ ఇన్ మోడర్న్ హిస్టరీ అగైన్ వీ నీడ్ టు లెర్న్ ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ చాప్టర్స్. ఈ మోడర్న్ హిస్టరీలో వాళ్ళు ఏమంటున్నారు, స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ మూమెంట్, దీంట్లో ఓన్లీ మీరు ఇండియన్ నేషనల్ మూమెంట్ మాత్రమే నేర్చుకోండి అని చెప్తున్నారు. So what they are saying that only you need to learn only Indian national movement or Indian freedom struggle. You need not to learn everything. మోడర్న్ హిస్టరీలో కంప్లీట్గా అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే భారత జాతీయోద్యమము, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత స్వతంత్ర సంగ్రామము లేదా భారత స్వతంత్ర పోరాటము నేర్చుకుంటే సరిపోతుంది అనేటటువంటి డైరెక్షన్స్ మనకి టీఎస్పీఎస్సీ వారు ఇచ్చారు. బట్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అంటున్నారు. సో టీఎస్పీఎస్సీ వాళ్ళకి
టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి సబ్జెక్ట్కి సంబంధించింది లేదా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వరకు ఇదంతా పనికొస్తుంది. ఈ చెప్పబోయే సిలబస్ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా మోడర్న్ హిస్టరీ ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి వీడియో, యూజ్ అయ్యేటటువంటి అంశాలు. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఈ మోడర్న్ హిస్టరీలో కొన్ని అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వి ట్రై రైట్ మిడివల్ పీరియడ్లో, ఇన్ ద మిడివల్ పీరియడ్ యాజ్ యూ నో దట్ ముస్లిమ్స్ వర్ రూల్డ్. చాలామంది ముస్లిమ్స్ మిడివల్ పీరియడ్లో రూల్ చేశారు. ఇన్ ద ముస్లిమ్స్ ఢిల్లీ సుల్తాన్స్, దీనిలో మనందరికీ తెలుసు ఢిల్లీ సుల్తాన్స్ రూల్ చేశారు. ఢిల్లీ సుల్తాన్స్ దే రూల్డ్ ఇండియా. ఓకే, ఢిల్లీ సుల్తాన్ ఆఫ్టర్ మొఘల్స్. ఢిల్లీ సుల్తాన్ ఆఫ్టర్ మనకి ఎవరు రూల్ చేశారండి? మొఘల్స్. యు నో ద ఫస్ట్ మొఘల్ రూలర్, మనకి ఫస్ట్ మొఘల్ రూలర్ ఎవరండి? ఫస్ట్ మొఘల్ రూలర్ జహీరుద్దీన్ బాబర్. ఓకే, బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత ఔరంగజేబ్. ఓకే, ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ మొఘల్ రూలర్ తర్వాత ద లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఎవరు అంటే ఔరంగజేబ్. Many times this question was asked. Who was the last powerful Mughal ruler, emperor? Aurangzeb was the last powerful. So after the Aurangzeb, there was a weak successors. అంటే ఔరంగజేబు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు, అంత స్ట్రాంగ్గా ఎవరు లేరు. సో ఆఫ్టర్ ద ఔరంగజేబ్ ఇట్ వాస్ వెరీ నియర్ టు కొలాప్స్. సో వీక్నెస్ ఆఫ్ సక్సెసర్ తర్వాత ఏమైంది? డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపరర్. మొఘల్ అంతా కూడా పడిపోవడం జరిగింది. దెన్ మనం చూద్దాం లాస్ట్ మొఘల్ రూలర్ ఎవరండి? బహదూర్ షా టూ అనొచ్చు, లేదా బహదూర్ షా జఫర్ అని కూడా అనొచ్చు. ఆ తర్వాత మనకి మొఘల్స్ యొక్క పరిపాలనా కాలంలోనే చాలా మార్పులు వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి. సో మొఘల్స్ కంటే ముందే కొంతమంది యూరోపియన్స్, సమ్ ఆఫ్ ద యూరోపియన్స్ వేర్ దే ఎంటర్డ్ ఇన్ ఇండియా. యాజ్ యు నో దట్, మీ అందరికీ తెలుసు వాస్కో డ గామా హీ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా. హీ బిలాంగ్స్ టు పోర్చుగీస్. ఆయన పోర్చుగీస్కు చెందినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఒకసారి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ చూద్దాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్స్ భారతదేశానికి వచ్చారు. వై దే కేమ్? యూరోపియన్స్ దే కేమ్ టు ఇండియా టు డూ ట్రేడ్. భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఈ యొక్క యూరోపియన్స్ అందరూ కూడా ఇండియాకు రావడం జరిగింది. సో ఇండియాకు రావాలి అంటే దే నీడ్ సమ్ కంపల్సరీ రూట్. సో అప్పట్లో ల్యాండ్ రూట్ అంతా కూడా క్లోజ్ చేశారు, సీ రూట్ కూడా క్లోజ్ చేశారు. అందువల్ల వారు సీ రూట్ ద్వారా ఇండియాకు రావడం జరిగింది. యాజ్ యూ ఆల్ నో దట్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు ఇండియా 1498 వాస్కో డ గామా a Portuguese sailor he discovered sea route to India 1498 on 21st May 1498 he discovered. So slowly all the Europeans they came to India. మెల్లమెల్లగా మిగతా యూరోపియన్స్ అందరూ కూడా భారతదేశానికి వచ్చారు. సో ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్. ఫస్ట్ హూ కేమ్? పోర్చుగీస్. సో వెన్ ద పోర్చుగీస్ దే కేమ్ 1498. సో ఆఫ్టర్ ద పోర్చుగీస్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ద సీక్వెన్స్. క్రొనలాజికల్లీ అరేంజ్ చేయమంటారు. భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్ల యొక్క వరుస క్రమాన్ని మీరు అరేంజ్ చేయండి అంటారండి. నెక్స్ట్ ఎవరు వచ్చారు? డచ్ తర్వాత డేన్స్ మీన్స్ వాట్? డెన్మార్క్. The Dutch they came in 1592 and they came in 1616 they came. Okay, then Danes after Portuguese, Dutch, thereafter
ఆ తర్వాత ఇంగ్లీష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వారు, సో ఇంగ్లీష్ దే కేమ్ టు ఇండియా 1608. ఇంగ్లీష్ వారు భారతదేశానికి 1608లో రావడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఫ్రెంచ్ దే కేమ్ టు ఇండియా 1668. రైట్. సో ఫ్రెంచ్ ఈ విధంగా యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత వీరందరూ కూడా భారతదేశంలో వారు ఇండస్ట్రీస్ని సెటప్ చేయడానికి, భారతదేశంలో వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి వీళ్ళ మధ్యలో గొడవలు అయ్యాయి. సో ఈ గొడవలు కాస్త మన ఇండియా గొడవల్లో దూరేసరికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో దానివల్ల ఈ యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా ఒకప్పుడు అక్కడ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా యూరోప్లో చాలా మంచి మిత్రులు. బట్ భారతదేశానికి వచ్చేసరికి భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో వీరు వచ్చి ఇక్కడ గొడవ పడ్డారు. సో దిస్ వాజ్ England and French both were bitterly fought. There was a conflict among the English and French. ఇంగ్లీష్ వారికి ఫ్రెంచ్ వారికి చాలా పెద్ద గొడవలు జరిగినాయి. ఈ గొడవల్లో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని ఓడించేశారు. ఫ్రెంచ్ వారు ఓడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కంప్లీట్గా వారు వెళ్ళిపోవడం జరిగింది. సో లాస్ట్ వచ్చినటువంటి ఫ్రెంచ్ వారు ఓడిపోయి భారతదేశం నుంచి డిపార్ట్ అయిపోయారు, కంప్లీట్గా వెళ్ళిపోయారు. సో అది కూడా మనం చెప్పొచ్చండి. సో ఫ్రెంచ్ వేర్ ఇట్ వాజ్ వాండీ వాష్ వార్ 1760లో జరిగినటువంటి వాండీ వాష్ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారు ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో ఫ్రెంచ్ దే లెఫ్ట్ ఇండియా ఆఫ్టర్ వాండీ వాష్ వార్ కంప్లీట్లీ. ఇట్ వాజ్ వాష్డ్ దెమ్. ఇదంతా కూడా వాళ్ళని వాష్ చేసేసింది. ఈ వాండీ వాష్ తర్వాత కంప్లీట్గా ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత దెన్ వాట్ హ్యాపెన్ నౌ, ద బ్రిటిష్ దే వాంటెడ్ టు రూల్ ఇండియా. దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ పవర్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వారు ఏమనుకుంటున్నారు, సో బ్రిటిష్ దే వాంటెడ్ టు కంట్రోల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ దే వాంటెడ్ టు సెటప్ దేర్ పవర్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ వారు ఈ కంప్లీట్ ఇండియాని వారు గ్రాప్ చేసుకుందామని అనుకుంటున్నారు. బ్రిటిష్ ఫస్ట్ దే కేమ్ టు సూరత్. ఫస్ట్ 1608లో వారు సూరత్కి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి మొఘల్ కింగ్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సూరత్ వద్ద సెటప్ చేసుకోమని చెప్పి. జహాంగీర్ వాజ్ గివెన్ దెమ్ పర్మిషన్ to set up a trading center. So later slowly they expanded their territories, expanded their area. బ్రిటిష్ వారు కొంత ప్రాంతానికే పరిమితం అయి ఉన్నారు ఒకానొక సందర్భంలో. కానీ తర్వాత కాలంలో కొంచెం కాస్త భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకునేటటువంటి దశకు వచ్చేసారు. సో బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశాన్ని ఆక్రమించారు, ఆక్రమించారో చూద్దామండి. సో బ్రిటిష్ వర్ అనెక్స్డ్. సో ఫస్ట్ బ్రిటిష్ వారు దేన్ని ఆక్రమించారంటే ఫస్ట్ దే అనెక్స్డ్ కర్ణాటక. బ్రిటిషర్స్ వేర్ ఫస్ట్ దే అనెక్స్డ్ కర్ణాటక. సో కర్ణాటకలో ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్, సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్, థర్డ్ ఆంగ్లో కర్ణాటక వార్, 3 కర్ణాటక వార్స్ అనేటటువంటివి జరిగాయి. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్, సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్, థర్డ్ ఆంగ్లో కర్ణాటక వార్. సో ఈ కర్ణాటక వార్ వల్ల ఈ కర్ణాటక కంప్లీట్గా వారి యొక్క ఆధీనంలోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దే అనెక్స్డ్ బెంగాల్. ఆ తర్వాత కర్ణాటక తర్వాత బెంగాల్ అనెక్స్ చేయడం జరిగింది. సో మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటి బెంగాల్లో? మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చాలా మెయిన్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇట్ వాస్ పొలిటికల్లీ బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ దేర్ అథారిటీ ఇన్ ఇండియా. సో ఐ రిపీట్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధంలో గెలవడం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో సామ్రాజ్య స్థాపన చేయడానికి వీలు కలిగింది. భారతదేశంలో సామ్రాజ్య స్థాపన చేయడానికి వీలు కల్పించినటువంటి యుద్ధం ఏది అంటే
Battle of Plassey. Britishers, they established their political power due to this Battle of Plassey. So బెంగాల్ తర్వాత నెక్స్ట్ వారి యొక్క కన్ను మైసూర్ మీద పడింది. మైసూర్లో ఫస్ట్ మైసూర్ వార్, సెకండ్ మైసూర్ వార్, థర్డ్ మైసూర్ వార్ అండ్ ఫోర్త్ మైసూర్ వార్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మైసూర్ వార్. ఇన్ ద ఫోర్త్ మైసూర్ వార్ టిప్పు సుల్తాన్ని చంపేసిన తర్వాత మైసూర్ని కూడా కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత లేటర్ దే వేర్ ఆక్యుపైడ్ మరాఠా. వారు మరాఠాని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్, సెకండ్ ఆంగ్లో కర్ణాటక వార్, థర్డ్ ఆంగ్లో కర్ణాటక వార్ అండ్ ఫోర్త్ ఆంగ్లో కర్ణాటక వార్. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ద్వారా థర్డ్ వార్లో 1818 దిస్ ఈజ్ 1799. It is 1799 and it is 1763 completed. It is 1799. It is 1818 complete చేసుకున్నారు. So Mysore came under the control of British in 1799. Karnataka came under the control in 1763. Maratha 1818 it was controlled. Then after they occupied Sindh. Sindh in 1843లో వీరు సింధ్ని ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత పంజాబ్లో కూడా ఫస్ట్ ఆంగ్లో పంజాబ్ వార్, సెకండ్ ఆంగ్లో పంజాబ్ వార్ లేదా ఆంగ్లో సిక్ వార్. ఇట్ ఈస్ ఇన్ 1849లో పంజాబ్ని కూడా గ్రాప్ చేసుకున్నారు. దెన్ ద సిక్స్త్ వన్ అవధ్. ఫైనల్లీ దే ఆల్సో ఆక్యుపైడ్ అవధ్ ఇన్ 1856లో వారు అవధ్ని కూడా కంప్లీట్గా గ్రాప్ చేసుకున్నారు. 1856 తర్వాత అవధ్ని కూడా కంప్లీట్గా గ్రాప్ చేశారు. సో ఆఫ్టర్ అవధ్ని ఆక్యుపై చేసిన తర్వాత ముఖ్యంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? 1857 రివోల్ట్ అంటే 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు. సో దీన్ని మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ చెప్పవచ్చు. అంటే టీఎస్పీఎస్సీ మనకి డైరెక్ట్ చేసినటువంటి యొక్క సిలబస్లో మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే 1857 రెవల్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. 1857 తిరుగుబాటు అనే దగ్గర చాప్టర్ నుంచి కనుక నేర్చుకున్నట్టయితే మనకి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు మిత్రులారా. ఒక్క మార్క్ కూడా. there is no chance to lose a marks because we are going as per the syllabus provided by the TSPSC. Okay, so from 1857 we are going to learn from 1857 onwards to the end of Indian independence struggle. సో మనం రాబోయేటువంటి టాపిక్లో 1857 తిరుగుబాటు దగ్గర నుంచి మొదలుకుంటే మనం మళ్ళీ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు కూడా మనం ఈ యొక్క నేను చెప్పబోయేటటువంటి సిలబస్లో ఇదంతా ఉంటుందండి. 1857 నుంచి 1947. సో ఒక విషయం గమనించండి, 1757లో వారు పొలిటికల్ రూల్. 1757లో దే స్టార్టెడ్ దేర్ పొలిటికల్ రూల్. సో ఆఫ్టర్ 100 years there was a revolt. 100 years తర్వాత ఒక రివోల్ట్ జరిగింది. సో ఆఫ్టర్ దట్ 1947 we got independence. దాని తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి కనుక మొదలుకుంటే ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 150 years. బ్రిటిషర్స్ దే రూల్డ్ 150 years, రైట్? దిస్ ఈస్ my first topic. Then in the next session we will discuss about the syllabus from 1857 onwards. what the things we are going to learn. 1857 దగ్గర నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాం. సో I wanted to give you a syllabus copy. సో ఆ సిలబస్ ప్రకారంగా నేను మీకు టీచ్ చేస్తాను. సో hope you understand and hope you clear this. Thank you. Thanks a lot.